మాతంగీవర ప్రసాదుడైన గురుబాలు అనబడే నా ఇంటి నిత్యాగ్నిహోత్ర వేదికపై వచ్చినటువంటి భగవద్ ఆవాహనలను ఇప్పుడు మీరు వీక్షిస్తున్నారు. అదిగో ప్రణవ స్వరూపం ఓంకార ముద్ర చూడండి. తరువాతదిగా ఆంజనేయుడు, భక్తవరదుడు, రామభక్తుడు. అదిగో శూలము ధరించినటువంటి మాత, చక్రాయుధం, విష్ణుమూర్తి యొక్క చక్రాయుధం, అదిగో శంఖం. పరశువు, ఆయన యొక్క ఆయుధాలలో అతి ప్రాముఖ్యత కలిగింది పరశువు. ఇదిగో చూడండి, వీణాపాణి అయినటువంటి ఆంజనేయమూర్తి. మరొక పర్యాయం వీక్షించండి. తర్వాత ప్రణవ స్వరూపం, ప్రణవ ముద్ర, ఓంకారం. ఆ తదనంతరం చూస్తే పార్వతీ పరమేశ్వరులు. ఆ పార్వతీదేవి కాళీ స్వరూపిణి, చేతిలో వీణాదండ ఉంది. ఇగో భైరవమూర్తి, ప్రజాపతి దక్షుని యొక్క మరణానికి కారణమైన వాడు. అదిగో సర్వ విద్యల రాణి వాణి, వీణా పాణి. ప్రణవాల పొత్తు. ఇగో ఆ తర్వాత ఆది పరాశక్తి. అదిగో శూలపాణి, త్రిశూలపాణి. ఈ ఆవాహనలన్నీ అగ్నిహోత్ర అలంకారమైనటువంటి కుంకుమలో వచ్చినటువంటివి. పరిశీలించండి ఇప్పుడు ఫోటో క్లిప్పింగ్స్. ఈ ఆవాహనల్ని వరుసగా నేను చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ పరిశీలనగా అందులో ఉన్నటువంటి ఆ మూర్తిని చూడండి. ఆది పరాశక్తి, తదనంతరం ఓంకార ముద్ర, అదిగో ఆంజనేయుడు, గదాధారి, అదిగో శూలాయుధం ధరించినటువంటి శూలిని పడుక్కున్నటువంటి, అంటే నిలువుగా లేదు, అడ్డంగా ఉంది. అదిగో శంఖం, తర్వాత ఆంజనేయుడు వీణాదండం పట్టుకున్నటువంటి ఆంజనేయుడు. తొంబురు అనుకోండి లేదా వీణ అనుకోండి, ఆంజనేయమూర్తి. అదిగో పార్వతీ పరమేశ్వరులు. అందులో చూడండి, ఆ ఎడమవైపు ఉన్నటువంటి పార్వతికి వీణాదండం ఉంది చూడండి. ఓ భైరవమూర్తి.
తర్వాత వీణాపాణి అయినటువంటి సరస్వతి. శూలిని, శూలాయుధం చేతిలో కనపడుతోంది చూడండి. మరి ఈ రకమైనటువంటి